This conference will now be recorded. Right. So today we will discuss about right Jenkins. Right. So where are we? What we discussing in the previous session? Right. We have. Oh, I'm sorry. I'm very sorry. Actually, today I have some other works, could not create the instance. Give me few minutes, please. Let me create a instance quickly. I'm not yet created. It will take some time. So meanwhile, do you have any questions? ఏమైనా questions ఉన్నాయండి? Any questions regarding yesterday session? మీరు చేయగలిగారా? జెంకిన్స్ క్రియేట్ చేయగలిగారా? ఒక సర్వర్ క్రియేట్ చేశారా? సో జెంకిన్స్ సర్వర్ ఇన్స్టాల్ చేశారా? సో మనకి జెంకిన్స్ ఉబంటు 22 మైక్రో కావాలి. ఓకే, అండ్ అప్డేట్ చేసేయండి. ఇన్స్టాల్ జావా. సో దీస్ ఆర్ ద స్టెప్స్ విచ్ వి డిస్కస్డ్ యెస్టర్డే. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్. సో మనం నిన్న క్రియేట్ చేసాం, పుల్ చేసాం, బిల్డ్ కూడా చేసాం నిన్న. సో ఇవాళ హౌ టు క్రియేట్ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు క్రియేట్ జెంకిన్స్ జాబ్స్ విత్ బిల్డ్ పారామీటర్. బిల్డ్ పారామీటర్స్ అంటే నిన్న మనం సెలెక్ట్ చేసాం కదా, మనం మెయిన్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసాం కదా. సపోజ్ మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. చాలా బ్రాంచెస్ ఉన్నప్పుడు మనం యూజర్కి ఆప్షన్ ఇవ్వచ్చు, ఏ బ్రాంచ్ కావాలి అని ఒక డ్రాప్ డౌన్లో ఇవ్వచ్చు ఆప్షన్. సో సో అది ఎలా ఇస్తాము ఇవాళ చూద్దాం. ఎస్, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం అసలు. సో ఈలోపు మనం ఏం చేయాలి, మనము పోర్ట్ నెంబర్ సెక్యూరిటీ గ్రూప్లో వెళ్ళి పోర్ట్ నెంబర్ 80 యాడ్ చేయాలి. 8080 బికాస్ జెంకిన్స్ రన్స్ ఆన్ దట్ పోర్ట్. ఇది ఎవ్రీడే యాక్టివిటీ. ఇది జెంకిన్స్లో ఈ సెషన్ ఒకటి కొంచెం మనకి డిలే అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎందుకంటే మనకి ఎవ్రీ టైం కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి. నేను క్లాస్కి ముందర క్రియేట్ చేసి ఉండాలి, లేకపోతే క్లాస్లో చేస్తే మనకి ఈజీగా ఒక 5-10 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది. చూద్దాం. సో ఇట్స్ రన్నింగ్. సో ఈ పోర్ట్ నెంబర్ తీసుకోండి, పోర్ట్ నెంబర్ కాపీ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ అయిపోయిందా? ఇది ఇన్స్టాల్ అయినంత వెయిట్ చేయాలి. ఇది ఇన్స్టాల్ అవ్వకముందు మనం పోర్ట్ యాక్సెస్ చేయలేము కూడా. సో ఇక్కడ యాక్చువల్గా 8080 మనం ఎంటర్ చేయాలి. ఇది రెడీ అయిన తర్వాత, ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ప్లీజ్ వెయిట్ వైల్ జెంకిన్స్ ఇస్ గెటింగ్ రెడీ టు వర్క్. సో ఇది కంప్లీట్ అయ్యేంత వెయిట్ చేద్దాం. ఇప్పుడు రెడీ అయిపోయింది, ఇప్పుడు వచ్చేస్తుంది మనకి. సో ఇది చూసాం కదా, నేను పాస్వర్డ్ ఎలా తీసుకురావాలి. క్యాట్. సో దిస్ ఇస్ ద పాస్వర్డ్, కాపీ ఇట్ అండ్ పేస్ట్ హియర్. కంటిన్యూ. సో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసేయండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి ఇంతకుముందు నేను ఏం చేసాం, మనకి
మెయిన్ బ్రాంచ్ మనకి బై డిఫాల్ట్ మాస్టర్ ఉంటే దాన్ని చేంజ్ చేసేసి మెయిన్ అని ఇచ్చాం, రైట్? అలా కాకుండా మనం బిల్డ్ పారామీటర్స్లో యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక బ్రాంచెస్ లిస్ట్ ఇవ్వచ్చు, ఒక లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ కావాలి? డెవలప్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్, ఇలా మీరు ఫీచర్ బ్రాంచ్ ఇలా మీరు ఇవ్వచ్చు. ఇలా మీకు లిస్ట్ వస్తుంది అంటే బిల్డ్ చేసే ముందు ఆ లిస్ట్లోంచి మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో అది చూద్దాం. ఓహో, సో T2 మైక్రో మీకు దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు కొంత టైం తర్వాత అది స్లో అయిపోతుంది, లాగ్ అయిపోతుంది అనమాట. అందుకని మీకు లాగ్ అయినప్పుడు దాన్ని డిలీట్ చేసేసి కొత్త T2 మైక్రో క్రియేట్ చేయాల్సిందే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఎందుకంటే T2 మీడియం అవి తీసుకోవచ్చు కానీ అవి మనకి చార్జబుల్ కాబట్టి మనం అది వాడకూడదు. తర్వాత ఈ టాపిక్ తర్వాత మనము ఏం చేస్తామంటే ఇవాళ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ డిస్కస్ చేద్దాం. జాబ్స్ అంటాం దీన్ని, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ అంటాం. అంటే రియల్ టైంలో ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంట్ వాళ్ళకి చెప్తారు, డెవలపర్ చెప్తారు మాకు ఏంటంటే మాకు రియల్ టైంలో మల్టిపుల్ జాబ్స్ ఉంటాయండి, ప్యారల్గా రన్ అవుతూ ఉంటాయి మల్టిపుల్ జాబ్స్. కాకపోతే ఎలా ఉంటుందంటే జాబ్ 1 రన్ అయిన తర్వాత, జాబ్ 1 సక్సెస్ఫుల్ రన్ అయిన తర్వాత జాబ్ 2 స్టార్ట్ చేయండి అని చెప్తారు. ఎందుకంటే జాబ్ 1 మీద డిపెండ్ అయి ఉంటుంది. జాబ్ 1 రన్ అయితేనే, సక్సెస్ అయితేనే జాబ్ 2 రన్ చేయాలన్నమాట. ఒకవేళ జాబ్ 2 రన్ అయిన తర్వాత జాబ్ 3 రన్ చేయమంటారు. జాబ్ 3 రన్ అయితే జాబ్ 4 రన్ చేయమంటారు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 4 జాబ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఒక జాబ్ మీద ఒక జాబ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనకి కండిషన్స్ ఉంటాయి. మీరు జాబ్ 1 ఫెయిల్ అయినా జాబ్ 2 స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, అలా కండిషన్స్ ఉంటాయి. మనం అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం జాబ్ 1 కంప్లీట్ అయ్యి జాబ్ 2 అయితేనే జాబ్ 2, జాబ్ 2 అయితేనే జాబ్ 3 అలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇది అయిపోయింది, అడ్మిన్ క్రియేట్ చేద్దాం. సో అలా ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక జాబ్ ఇంకో జాబ్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అది మనం ఇవాళ చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ స్టెప్ మనము ఏం నేర్చుకుంటున్నాం, బిల్డ్ పారామీటర్స్, రైట్? సో స్టెప్ ఏంటి? స్టెప్ 1, ఓకే, క్రియేట్ న్యూ ఐటమ్. క్రియేట్ ఏ న్యూ ఐటమ్. సో న్యూ ఐటమ్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ప్రతి స్టెప్ ఒకసారి చెప్తాను, తర్వాత మీరు అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఓకే, ఎంటర్. ఓకే, మనకి ఐటమ్ నేమ్ అడుగుతున్నాం కదా, ఐటమ్ నేమ్. ఓకే, ఎంటర్ ఐటమ్ నేమ్. ఓకే, అండ్ సెలెక్ట్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నాం, బిల్డ్ పారామీటర్స్ కాబట్టి బిల్డ్ పారం జాబ్ అని ఒక పేరు ఇచ్చేద్దాం. ఫ్రీ స్టైల్ తీసుకోండి. ఓకే, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఇది తీసుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ parameterized. ఓకే, ఇన్ జనరల్ సెక్షన్. చూడండి సెక్షన్ పేరు అంటే జనరల్ సెక్షన్, ఇన్ జనరల్. ఓకే, దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోగానే మీకు యాడ్ పారామీటర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, యాడ్ పారామీటర్, యాడ్
దాంట్లో ఆప్షన్స్ చాలా ఉంటాయండి. అందుకని యాడ్ పారామీటర్లోకి వెళ్తే మీకు కనబడతాయి చాలా ఆప్షన్స్. చూడండి, ఇవన్నీ ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో మనకు ఆప్షన్ ఏం కావాలంటే మనకి ఇందులో నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి కదా, ఏదో ఒకటి. కాబట్టి మనకి ఇందులో నుంచి చూస్ పారామీటర్ ఆప్షన్ తీసుకోవాలి. రైట్, చూస్ పారామీటర్ ఆప్షన్ ఇలా వస్తుంది. అప్పుడు మీకు చూస్ ఓకే, సెలెక్ట్ చూస్ పారామీటర్ ఇది తీసుకోండి. సో ఇక్కడ నేమ్ ఏమి ఇద్దాం, ఇక్కడ ఇది ఏమంటుందంటే సరే ఈ పారామీటర్కు నేమ్ ఇవ్వండి అంటుంది. ఏదైనా పేరు ఇవ్వచ్చు వితౌట్ స్పేసెస్. ఓకే, వితౌట్ స్పేసెస్ ఇవ్వాలి మీరు. ఓకే ఓకే, మీరు నేమ్ ఇవ్వాలంటే గివ్ ఎ నేమ్ సంథింగ్ లైక్ బ్రాంచ్ నేమ్ ఇలా ఇచ్చేద్దాం వితౌట్ స్పేస్. ఓకే, ఇదే పేరు ఇచ్చేద్దాం, బ్రాంచ్ నేమ్. ఇక్కడ మీకు చాయిసెస్. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. చాయిస్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఎలా ఉంటుందంటే చాయిస్ ఎంటర్ చేయగానే మీరు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ఎవ్రీ బ్రాంచ్ నేమ్ ఇన్ ఈచ్ లైన్. ఓకే, ప్రతి లైన్లో ఎంటర్ చేయాలి, టైప్ చేయాలి అని ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెయిన్ ఇస్తాను, ఎంటర్. డెవలప్ బ్రాంచ్, ఎంటర్. ఫీచర్, ఎంటర్. రిలీజ్, ఎంటర్. దట్స్ ఇట్. ఈ 4 మనకు కావాలి. ఓకే, దెన్ డిస్క్రిప్షన్ మీ ఇష్టం, ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, లైక్ సెలెక్ట్ ఏ బ్రాంచ్ సంథింగ్. ఓకే రైట్, ఇది ఓకే అండి, ఇది అయిపోయింది. ఇదే మనం నేర్చుకోవాలి ఇవాళ. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇది మిగతా అంతా సేమ్ అండి, నేను చేసినట్టుగానే ఉంటుంది, నో చేంజ్ అట్ ఆల్. దీనిలో మనం ఏం చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ప్రాజెక్ట్ 9లో ఐ బిలీవ్ ఐ హ్యావ్ సమ్ బ్రాంచెస్ హియర్. ఐ డోంట్ హ్యావ్ బ్రాంచెస్. ఓకే, దీంట్లో ఉండే ఉంటుంది, ఫెడెక్స్లోనే ఉండే ఉంటుంది నాకు తెలిసి. లెట్స్ చెక్. యా, దీంట్లో ఉన్నాయి చూడండి, 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఏం చేయొచ్చు అంటే మీరు కాపీ తీసుకోండి. ఒక కాపీ తర్వాత ఇది నేను చేసాము ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, మనం ఏం చేసాం, ఇక్కడ మెయిన్ అని చేసాం. ఓకే, ఇది ఎవ్రీ టైం చేయకుండా మనం ఇందాక పైన క్రియేట్ చేసాం కదా ఈ బ్రాంచ్ నేమ్, దీన్ని వాడుకోవచ్చు. ఇది వాడుకున్నారనుకోండి, ఇక్కడ ఈ 4 డిస్ప్లే అవుతాయి. ఎలా డిస్ప్లే అవుతాయి మనం చూద్దాం. ఇది రన్ చేసినప్పుడు కనబడుతుంది, ఇప్పుడు కనబడదు మనకి. ఇక్కడ మొత్తం తీసేసేయండి, లేదా నేను ఇక్కడ రాస్తాను, ఆ తర్వాత మీకు ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఎంటర్ ఎవరీ బ్రాంచ్ ఇన్ ఈచ్ లైన్. ఓకే, తర్వాత 7th ఆప్షన్ బ్రాంచెస్ టు బిల్డ్. ఇక్కడ ఈ ఆప్షన్ కదా బ్రాంచెస్, ఇది ఇక్కడ బ్రాంచెస్ టు బిల్డ్ ఆప్షన్. రైట్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ఏముంది, // ఉంది ఇక్కడ చూడండి, //. ఓకే, సేమ్ థింగ్, // అలాగే ఉంటుంది. కాకపోతే డాలర్ అనేసి మనం కర్లీ బ్రాకెట్లో ఈ పేరు ఇచ్చాం కదా, ఇది ఇక్కడ దీంట్లో ఇవ్వాలి. ఇది ఒక్కటి ఇచ్చేస్తే చాలు. దీన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. రైట్, ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బిల్డ్ చేసేటప్పుడు ఈ 4 ఆప్షన్స్ కనబడతాయి. అప్పుడు ఇక్కడ మీరు మెయిన్, ఇప్పుడు సపోజ్ నాకు మెయిన్ ఇచ్చాను, బిల్డ్ అయింది. తర్వాత నేను డెవలప్ బ్రాంచ్ బిల్డ్ చేయాలి, మళ్ళీ మీరు కాన్ఫిగరేషన్కి వచ్చి మళ్ళీ డెవలప్గా మార్చాలి, మళ్ళీ ఫీచర్గా మార్చాలి, ఇక్కడ మార్చుతూ ఉండాలి మాన్యువల్గా. అలా కాకుండా ఇలా చూస్ ఆప్షన్ ఇచ్చామంటే ఈజీగా ఉంటుంది, మీరు మళ్ళీ కాన్ఫిగరేషన్లోకి వచ్చి చేంజ్ చేసే అవసరం ఉండదు. తర్వాత మనము మ్యావెన్ యాడ్ చేసామా, మ్యావెన్ చేయలేదు కదా. సో మీరు ఇంతవరకు చేసింది సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయింది కాబట్టి నేను ఒకటి మర్చిపోయాను కదా, మరి మ్యావెన్ మర్చిపోయాను కాబట్టి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోకపోతే అవన్నీ పోతాయి, చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా పోతాయి. గో టు మేనేజ్ జెంకిన్స్, క్లిక్ ఆన్ టూల్స్. మనం రికార్డింగ్ చేస్తున్నామా, నేను మర్చిపోతూ ఉంటాను, ఒకసారి రికార్డింగ్స్ గుర్తు చేయండి. తర్వాత కమ్ డౌన్, క్లిక్ ఆన్ యాడ్ మ్యావెన్. ఇక్కడ పేరు ఏదైనా ఇవ్వచ్చండి, నేను మ్యావెన్ ఇస్తాను. ఇక్కడ ఏ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి, ఇక చాలా వర్షన్స్ ఉంటాయి. ఓకే, ఐ విల్ టేక్ ద లేటెస్ట్ వన్ ఇస్ 398. సో మీరు పేరు మ్యావెన్ అని ఇచ్చేయండి, అలా వదిలేయచ్చు. లేదా వర్షన్ నెంబర్ పక్కనే వితౌట్ స్పేస్ ఇచ్చేస్తే గుర్తుంటుంది ఏ వర్షన్ వాడాలని, పేరులోనే ఉంటుంది కాబట్టి. ఓకే, అప్లై, సేవ్ చేసేయండి. రైట్,
అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే గో టు డాష్ బోర్డ్ అగైన్. ఇక్కడ మన జాబ్ ఉంది కదా, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇట్లా వెళ్ళొచ్చు, కన్ఫ్యూజన్ వెళ్ళిపోవచ్చు. సో మన చాయిస్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి, ఏవి కూడా అలాగే, అన్నీ కూడా అలాగే ఉన్నాయి. జస్ట్ కమ్ డౌన్ నౌ, బిల్డ్ స్టెప్స్. ఓకే, in build steps. Okay, what you have to select? Invoke top level Maven targets. Maven goals in targets, right? ఇది సెలెక్ట్ చేసుకోండి. మీకు చేసుకోగానే ఇక్కడ వర్షన్ వస్తుంది, సెలెక్ట్ యువర్ వర్షన్, Maven వర్షన్, అండ్ గోల్స్ ఏం చేస్తామంటే క్లీన్ ప్యాకేజ్, క్లీన్ ప్యాకేజ్, దట్స్ ఇట్. అప్లై, సేవ్ చేసేయండి. ఇప్పుడు మీరు బిల్డ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మారిపోయింది. నిన్న మనకు బిల్డ్ మాత్రమే ఉండేది, ఇప్పుడు బిల్డ్ విత్ పారామీటర్స్ ఆప్షన్ వచ్చిందండి. ఇది క్లిక్ చేయండి ఒకసారి. చూడండి, మీకు ఆటోమేటిక్గా మనకి ఇందాక ఏమి ఇచ్చాం, మనం ఏమి డిస్క్రిప్షన్ ఇచ్చాం, సెలెక్ట్ బ్రాంచ్ ఇచ్చాం కదా, అది వచ్చేసింది. మెయిన్ చూడండి, మనం ఏమి ఇచ్చాం అది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నాకు ఈ బ్రాంచ్లో ఉన్న కోడ్ బిల్డ్ అవ్వాలి, ఫీచర్ బ్రాంచ్ బిల్డ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫీచర్ బ్రాంచ్లో ఏమున్నాయి చూద్దాం, డాకర్, రైట్. ఓకే, నేను ఫీచర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాను, చూద్దాం బిల్డ్ అవుతుందా లేదా. సో నేను మెయిన్ వద్దు, నాకు ఫీచర్ బ్రాంచ్ బిల్డ్ చేయాలనుకుంటాను. బిల్డ్, ఇప్పుడు బిల్డ్ అనే ఆప్షన్ ఇస్తాం. సో బిల్డ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ కన్సోల్ అవుట్పుట్కి వెళ్తే ఎలా వెళ్ళాం చూసారు కదా, కన్సోల్ అవుట్పుట్కి ఎలా వెళ్ళాం. ఓకే, ఇది ఒకటే విండో సక్సెస్ అయిపోయిందండి, బిల్డ్ అయిపోయింది, సక్సెస్ అనమాట. బట్ అయితే బిల్డ్ అయితే అయింది, కానీ అప్లికేషన్ మనం ఇంతవరకు వాడలేదు కదా. అది ఎలా వాడతాము, మనం ఈ అప్లికేషన్ వాడాలి అంటే వెబ్ సర్వర్ కావాలి. వెబ్ సర్వర్ ఏది వాడతాము, జావాకి టామ్ క్యాట్. సో టామ్ క్యాట్ ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది మనం తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే బేసిక్స్ ఒకసారి చిన్న చిన్న యాక్టివిటీస్ చూద్దాం, రైట్. ఎందుకంటే మీరు మళ్ళీ అవి వాడితే ఇంకా వేరే వేరే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీ బిల్డ్ జాబ్ అనేది వర్క్ అయిపోయింది. సపోజ్ మళ్ళీ మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను మళ్ళీ బిల్డ్ విత్ పారామీటర్స్ క్లిక్ చేశాను. ఈసారి మెయిన్ బ్రాంచ్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, బిల్డ్. ఇంతకుముందు ఫీచర్ బ్రాంచ్ క్లిక్ చేసాం. చూడండి, ఇది ఫస్ట్ బిల్డ్ అనమాట. కన్సోల్ అవుట్పుట్ వెళ్ళండి, ఇక్కడ మనకి ఇక్కడ ఫీచర్ బ్రాంచ్ తీసుకుంటుంది, మనం ఇచ్చాం ఫీచర్ బ్రాంచ్. యా, ఇక్కడ చూడండి, రిమోట్ ఆరిజిన్ ఫీచర్ బ్రాంచ్కి వెళ్తుంది, బై డిఫాల్ట్ ఫీచర్ బ్రాంచ్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు మనము చేసింది ఇది మెయిన్ బ్రాంచ్. చూడండి, మెయిన్ బ్రాంచ్ కూడా బిల్డ్ అయిపోయింది. ఇది కూడా మీరు కన్సోల్ అవుట్పుట్ చూస్తే ఇట్ పుల్ ఇట్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్. ఇది మెయిన్ బ్రాంచ్ బిల్డ్ చేసింది. సో ఈ విధంగా మనము రన్ టైంలో బ్రాంచ్ నేమ్స్ మళ్ళీ మాన్యువల్గా హార్డ్ కోడ్ చేయకుండా, మాన్యువల్గా మార్చకుండా మనం బిల్డ్స్ అనేది మార్చుకోవచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ యాక్టివిటీలో? ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. దెన్ విల్ అండర్స్టాండ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ అంటే ఏంటంటే ఒక జాబ్స్ డిపెండెన్సీస్ అనమాట. జాబ్ డిపెండెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జాబ్ 1కి డౌన్ స్ట్రీమ్ ఎవరండి, డౌన్ స్ట్రీమ్ అంటే జాబ్ 1 రన్ అయితే కింద ఏముంది, జాబ్ 2, దీని కింద ఉంది కాబట్టి జాబ్ 2 అనమాట. దీని డౌన్ స్ట్రీమ్ ఏముంటుంది, ఈజ్ జాబ్
ఓకే. అదే మీకు జాబ్ 2కి అప్ స్ట్రీమ్ ఉంది. అంటే జాబ్ 1 రన్ అవుతేనే కరెక్ట్గా జాబ్ 2 స్టార్ట్ అవుతుంది అనమాట. జాబ్ 2కి అప్ స్ట్రీమ్ ఎవరున్నారు? జాబ్ 1, రైట్. అలాగే డౌన్ స్ట్రీమ్ ఎవరున్నారు జాబ్ 2కి? జాబ్ 3, రైట్. అబ్జర్వ్ చేయండి, ఏం కన్ఫ్యూజన్ లేదు, చాలా సింపుల్. సో అలాగే ఇక్కడ నేను చిన్న మాడిఫై చేస్తాను. జాబ్ 3కి అప్ స్ట్రీమ్ ఎవరున్నారండి? జాబ్ 2 రన్ అవుతేనే జాబ్ 3 స్టార్ట్ అవుతుంది. జాబ్ 3 రన్ అవుతేనే డౌన్ స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. డౌన్ స్ట్రీమ్ జాబ్ 3కి ఏముందండి? జాబ్ 4, రైట్. తర్వాత జాబ్ 4కి అప్ స్ట్రీమ్ ఉంది కానీ డౌన్ స్ట్రీమ్ లేదు, ఎందుకంటే అదే ఫైనల్ జాబ్ కాబట్టి. అప్ స్ట్రీమ్ ఎవరున్నారు? జాబ్ 3 రన్ అవుతేనే సక్సెస్ఫుల్గా జాబ్ 4 స్టార్ట్ అవుతుంది. ఓకే, దెర్ ఈజ్ నో డౌన్ స్ట్రీమ్. అలాగే జాబ్ 1 కూడా అప్ స్ట్రీమ్ లేదు. జాబ్ 1 స్టార్ట్ అవ్వాలి అంటే డిపెండెన్సీ ఏం లేదు జాబ్ 1కి, దానికి అందుకని అప్ స్ట్రీమ్ లేదు. డౌన్ స్ట్రీమ్ ఇది రన్ అవుతే డౌన్ స్ట్రీమ్ ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి సినారియో ఉన్నప్పుడు ఎలా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 జాబ్స్ క్రియేట్ చేస్తాను. 4 జాబ్స్ టెస్టింగ్ కోసమే కాబట్టి నేను సేమ్ మనం ఇందాక ఏదైతే జాబ్ క్రియేట్ చేసామో అలాంటిదే నేను 4 జాబ్స్ క్రియేట్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. సో నేను ఇది ఫస్ట్ జాబ్ 1 అంటాను. జాబ్ 1 ఫ్రీ స్టైల్. ఓకే, ఎవ్రీథింగ్ సేమ్ అండి. గిట్. ఓకే, దెన్ రిపాజిటరీ ఒకటి తీసుకుందాం. రిపాజిటరీ నేను దీన్ని మార్చేస్తాను. ప్రెజెంట్ మీరు అది బిల్డ్ పారామీటర్స్ వాడొచ్చు, నేను వాడట్లేదు ఎందుకంటే మళ్ళీ సెట్టింగ్ టైం తీసుకుంటుంది. ఐ విల్ డైరెక్ట్లీ గివ్ మెయిన్ బ్రాంచ్. ఓకే, అండ్ దెన్ బిల్డ్ స్టెప్స్ అయితే ఆల్రెడీ చేసాం మనం ఇంతకుముందే. ఆల్రెడీ ప్లగ్ఇన్ ఉంది, క్లీన్ ప్యాకేజ్. ఓకే, బాగానే ఉంది. ఇది సేమ్ బిల్డ్ చేస్తున్నాం, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మనం కొత్తగా చేసింది ఏం లేదు. కాకపోతే ఎలా ఇస్తాం డిపెండెన్సీ? ఇప్పుడు జాబ్ 1 రన్ అయిన తర్వాత జాబ్ 2 స్టార్ట్ చేయాలి అంటే ఎలా ఇస్తాం? అది ఇప్పుడే ఇవ్వం, మనం ముందు జాబ్ 1 క్రియేట్ చేసేద్దాం. ఓకేనా, దీన్ని అప్లై చేసేద్దాం. సేవ్. దెన్ వీ విల్ క్రియేట్ వన్ మోర్ జాబ్. అంటే అది సారీ జాబ్ 2 ఫ్రీ స్టైల్. ఓకే, ఇవన్నీ మీకు డాష్బోర్డ్ అన్నీ అర్థం కావాలండి. మనకి ఆప్షన్స్ అన్ని చూసుకుంటూ అండి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడికి వస్తాం. ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేస్తాం, అంతే తేడా. అన్నీ ఒకటి పేజ్లో ఉంటాయి. డైరెక్ట్గా స్టెప్స్కి వెళ్ళాలంటే డైరెక్ట్ క్లిక్ చేయండి, ఇక్కడికి వచ్చేస్తాం, స్క్రోల్ చేసే అవసరం లేకుండా. మళ్ళీ టాప్కి వెళ్ళాలంటే టాప్కి వెళ్ళిపోతాం. సో ఈ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో టెస్ట్ చేయడానికి అడుగుతారు, మీ కాన్ఫిగర్ చేసేటప్పుడు మీకు ఏ ఆప్షన్స్ ఉంటాయి, చాలా బేసిక్ క్వశ్చన్ కదా, అడుగుతారు, రైట్. అందుకని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, ప్రతి ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. సేమ్ మళ్ళీ గిట్లోకి వెళ్తాను. మళ్ళీ నేను ఇక్కడ టేక్ మెయిన్. ఇది మర్చిపోయారంటే మీకు బిల్డ్ కాదు, క్లీన్ బిల్డ్, క్లీన్ ప్యాకేజ్, అప్లై. 2 జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఐ విల్ క్రియేట్ 2 మోర్. ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్ చేయండి, మీకు అలవాటు అయిపోతుంది. వీటితో నావిగేషన్ ఇవన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి. రైట్ అండి, అన్నీ అయిపోయినాయి జాబ్స్. ఇప్పుడు డిపెండెన్సీస్ ఎలా క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ 1. ఓకే, జాబ్ 1లో డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ వెళ్ళండి. ఇప్పుడు చూడండి, మీరు ఇలా డైరెక్ట్గా వెళ్ళొచ్చు,
ఆరో క్లిక్ చేసి ఇలా వెళ్ళొచ్చు, లేదా జాబ్ 1 క్లిక్ చేసి ఇక్కడ కన్ఫిగర్ క్లిక్ చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ వేస్ ఉన్నాయి. రైట్, సపోజ్ జాబ్లో ఉన్నారు, ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా జస్ట్ ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ ఆరో వస్తుంది, ఇలా కూడా చేయొచ్చు, అవసరం లేదు బట్ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఆప్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్, ఈ ఆప్షన్ ఉంటుంది. ఓకే, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. ఇప్పుడు నేను జాబ్ 2కి ఇచ్చేస్తాను. జాబ్ 2 ఉంది కదా మనకి, జాబ్ 2 తీసుకోండి, జాబ్ 2కి వెళ్ళండి ఒకసారి, కాన్ఫిగర్. జాబ్ 2లో ఏం చెప్తున్నానంటే బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్. ఓకే, ఇది సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్స్ టు వాచ్. ఓకే, క్రియేట్ 4 jobs. ఓకే, ఇది మీరు చేసేసేయండి. సెకండ్, బిల్డ్ ఆఫ్టర్ అదర్, సెలెక్ట్ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ టు వాచ్, ఇక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ వాచ్ చేయాలండి అర్థం చేసుకోండి ఒకసారి. ఏం చేయాలి, దేన్ని వాచ్ చేయాలి మనం? ఇప్పుడు జాబ్ 2 రన్ అవ్వాలి అంటే జాబ్ 2 దేన్ని వాచ్ చేయాలి? జాబ్ 1ని వాచ్ చేయాలి. అంటే జాబ్ 1 సక్సెస్ఫుల్గా రన్ అయితేనే జాబ్ 2 స్టార్ట్ అవ్వాలి, కాబట్టి జాబ్ 2 జాబ్ 1ని వాచ్ చేయాలి. అందుకని జాబ్ 2లో ఉన్నాం కదా, వాచ్, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు వచ్చేస్తుంది, లిస్ట్ వచ్చేస్తుంది చూడండి, జాబ్ వచ్చేసాయి. దీంట్లో ఒకటి తీసుకోండి, జాబ్ 1ని వాచ్ చేయాలి. ఇలా తీసుకోగానే ఇలా మీకు మల్టిపుల్ జాబ్స్ తీసుకోవచ్చండి. చూడండి, కామా కూడా వచ్చేసింది. మీరు ఇక్కడ ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు జాబ్ 1 జాబ్ 2 రన్ అవుతేనే జాబ్ 3 స్టార్ట్ అవ్వాలి అని కూడా పెట్టుకోవచ్చు కండిషన్. జాబ్ 1 జాబ్ 2 రన్ అవుతేనే జాబ్ 3 స్టార్ట్ అవ్వాలని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఈ కామా ఉంది కదా, ఇది స్పేస్ ఇది తీసేసేయాలి. వద్దని ఒకటే ఉన్నప్పుడు తీసేసేయాలి, ప్రాపర్గా తీసేసేయాలి. ఓకే, ఒకటే ఉండాలి, స్పేస్ కూడా ఉండకూడదు. ఓకే, రైట్. అయ్యో ఏమైంది, జాబ్ 1 ఇచ్చాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ట్రిగ్గర్ ఓన్లీ ఇఫ్ బిల్డ్ ఈజ్ స్టేబుల్, అంటే ఆ బిల్డ్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అయితేనే జాబ్ 2 ట్రిగ్గర్ అవ్వాలి, ట్రిగ్గర్ అంటే స్టార్ట్ అవ్వాలి. ట్రిగ్గర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఈజ్ అన్స్టేబుల్, అంటే అది ఒకవేళ కంప్లీట్గా బిల్డ్ అవ్వకపోయినా, అంటే కంప్లీట్గా రన్ అవ్వకపోయినా జాబ్ 1 అయినా కూడా జాబ్ 2 స్టార్ట్ చేయండి అని అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఫెయిల్స్, అంటే జాబ్ 1 ఫెయిల్ అయినా కూడా జాబ్ 2 స్టార్ట్ అవ్వాలనుకుంటే తీసుకోవచ్చు. ఆల్వేస్ ట్రిగ్గర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఈజ్ అబార్టెడ్, అంటే జాబ్ 1కి అది రన్ అవ్వలేదు, అబార్ట్ అయినా కూడా పర్వాలేదు, జాబ్ 2 స్టార్ట్ అవ్వాల్సిందే అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఓకే, బట్ నేను ఏమంటున్నా అంటే ట్రిగ్గర్ ఓన్లీ ఇఫ్ బిల్డ్ ఈజ్ స్టేబుల్, అంటే జాబ్ 1 పర్ఫెక్ట్గా రన్ అవుతేనే జాబ్ 2 స్టార్ట్ అవ్వాలి. ఇది నా ఆప్షన్. దట్స్ ఆల్ అండి. అది సెలెక్ట్ చేసుకున్నాక అప్లై. ఎక్కడ చేస్తున్నాం? జాబ్ 2లో చేస్తున్నాం. ఇదే పని మనము మిగతా జాబ్స్ కూడా చేస్తాం. అప్లై, సేవ్. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ జాబ్, ఇది థర్డ్ జాబ్, కాన్ఫిగర్. ఓకే, బిల్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, బిల్డ్ ఎన్విరాన్మెంట్, బిల్డ్ కాదు, బిల్డ్ ట్రిగ్గర్స్. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్, సెలెక్ట్ దిస్ వన్. ఇప్పుడు ఏ జాబ్ ఉంది? జాబ్ 3. జాబ్ 3 ఎవరిని వాచ్ చేయాలి? జాబ్ 2ని వాచ్ చేయాలి. సో సెలెక్ట్ జాబ్, సేమ్, అప్లై, సేమ్. తర్వాత మనకి జాబ్ 4, జాబ్ 4 షుడ్ వాచ్ జాబ్ 3, అప్లై, సేవ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ 1 అండి, ఇది ఐఎమ్ ఓపెనింగ్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, కొత్త ట్యాబ్లో క్రియేట్ చేద్దాం. జాబ్ 1కి డౌన్ స్ట్రీమ్ ఎవరు? జాబ్ 2, అవునా కదా? జాబ్ 1కి డౌన్ స్ట్రీమ్ జాబ్ 2, రైట్. అట్లాగే జాబ్ 2కి అప్ స్ట్రీమ్ ఎవరు? జాబ్ 1, డౌన్ స్ట్రీమ్ జాబ్ 3, రైట్. సో జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్, జాబ్ 3 ఈజ్ డౌన్ స్ట్రీమ్. సిమిలర్గానే మీకు అర్థమయ్యే ఉంటుంది. జాబ్ 3కి కూడా అప్ స్ట్రీమ్ ఈజ్ జాబ్ 2, డౌన్ స్ట్రీమ్ ఈజ్ జాబ్ 4. సిమిలర్గా జాబ్ 4కి అప్ స్ట్రీమ్ ఒకటే ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ ఉండదు. ఓకే, అప్ స్ట్రీమ్ ఈజ్ జాబ్ 3, దెర్ ఇస్ నో డౌన్ స్ట్రీమ్, రైట్. సో ఇప్పుడు ఏమవుద్దంటే నేను ఒక్కసారి జాబ్ 1 స్టార్ట్ చేశాను అంటే
జాబ్ 1 అయిపోగానే జాబ్ 2 స్టార్ట్ అయిపోతుంది. అది అవ్వగానే జాబ్ 3 స్టార్ట్ అయిపోతుంది. అలా అవ్వగానే జాబ్ 4. అంటే ఒక్కటే ఎగ్జిక్యూట్ చేస్తారు. మిగతావన్నీ మనం చేసే అవసరం లేదు. అవి ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే. అది మనం చూడాలి ఇప్పుడు. సో నేను ఇక్కడ బిల్డ్ చేయొచ్చు, లేదా ఇక్కడే యారోలో ఇక్కడ కూడా బిల్డ్ నౌ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అబ్జర్వ్ చేద్దాం. సో బిల్డ్ ఇది క్లిక్ చేయండి. బిల్డ్ షెడ్యూల్డ్ అండి. చూడండి జాబ్ 1 బిల్డ్ అవుతుంది. ఇది క్యూ. ఒకవేళ దీని తర్వాత వేరే జాబ్ రావాలంటే అది క్యూలో వచ్చేసి చూడండి జాబ్ 2 క్యూలో ఉంది. అంటే జాబ్ 1 అయిపోయింది, జాబ్ 2 క్యూలోకి వచ్చింది. కొద్దిసేపటికి జాబ్ 2 స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు జాబ్ 2 తర్వాత జాబ్ 3కి వచ్చేస్తుంది, క్యూలోకి వచ్చేస్తుంది. అది కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జాబ్ 3 వచ్చేసి అది కూడా క్యూలో ఉంది. ఇప్పుడు అది కూడా వచ్చేసి చూడండి. రైట్, జాబ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. రైట్, ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే మీకు టిక్స్ కనబడతాయి చూడండి, అన్నీ కూడా బిల్డ్ అయిపోయినాయి, గ్రీన్ టిక్స్. సో ఒకటి 58 సెకండ్స్ బ్యాక్, 45 సెకండ్స్, 30 సెకండ్స్, 1 సెకండ్ బ్యాక్ రన్ అయినాయి. రైట్. సో ఎనీ క్వశ్చన్స్ అండి? ఈ కాన్సెప్ట్లో ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? రియల్ టైంలో మనము ఇలాంటి రిక్వైర్మెంట్స్ రావచ్చు, వచ్చినప్పుడు ఎలా వర్క్ చేయాలనేది మనం చూస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. డూ యూ ఎనీ క్వశ్చన్స్? ఇవన్నీ కూడా మనకి మన జెంకిన్స్ డైరెక్టరీ ఏంటి, హోమ్ డైరెక్టరీ ఏంటి, cdvar లిబ్లో ఉంటుంది జెంకిన్స్. చూడండి ls ఇక్కడ లిబ్లో ఉంటుంది. cd జెంకిన్స్కి వెళ్ళండి, క్లియర్ ద స్క్రీన్, ls. చూడండి మన జాబ్స్ అన్నీ కూడా వర్క్ స్పేస్లో ఉంటాయి. జాబ్ పేర్లన్నీ జాబ్స్లో ఉంటాయి. మనకి గిటబ్ నుంచి డౌన్లోడ్ అయిన కోడ్ అంతా కూడా వర్క్ స్పేస్లో ఉంటుంది. cd వర్క్ స్పేస్కి వెళ్ళండి. చూడండి ఇవన్నీ జాబ్స్ మనం ఏమేమి క్రియేట్ చేసిన ఇంతవరకు అన్నీ ఉంటాయి ఇక్కడే. మీరు ప్రతి దాంట్లోకి వెళ్తే మీరు సపోజ్ జాబ్ 1లోకి వచ్చారు, జాబ్ 1 ls. చూడండి ఇవన్నీ కూడా పుల్ అయినాయి. బిల్డ్ కూడా అయిపోయింది చూడండి, టార్గెట్ ఫోల్డర్. అలాగే మీరు దీంట్లో బయటకు వచ్చేయండి, cd జాబ్ 3 ఫర్ ఎగ్జాంపుల్ ls. చూడండి ఇక్కడ కూడా అన్నిట్లో సేమ్ అండి. నేను సేమ్ ఎందుకు వాడానంటే ఇట్స్ ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఒకటే ప్రోడక్ట్ వాడుతున్నాం. రియల్ టైంలో ఇలా ఉండదు కదా. రియల్ టైంలో వేరే వేరే ప్రోడక్ట్స్ ఉంటాయి. రైట్, ఒక జాబ్ వేరేది ఉంటుంది, ఇంకోటి కోడ్ మారిపోతూ ఉంటుంది రియల్ టైంలో. కానీ ఇక్కడ మాత్రం నేను సేమ్ కోడ్ రిపీటెడ్గా వాడా, ఓన్లీ జస్ట్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ అంతే. కోడ్ మనకి ఏదైనా పర్వాలేదు, బట్ ఏ కోడ్ అయినా కూడా కాన్సెప్ట్ విల్ బి సేమ్. ఓకే, సో అది ఫైన్. తర్వాత మనం ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం ఇవాళ. ఇది ఫాలో అవ్వండి ఈ స్టెప్స్. తర్వాత ఏంటంటే మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే డెవలపర్స్ యాక్సెస్ చేస్తారు జెంకిన్స్ డాష్ బోర్డ్కి, దీన్ని కనెక్ట్ అవుతారనమాట. వాళ్ళు కనెక్ట్ అవుతారు డాష్ బోర్డ్కి. ఇది డాష్ బోర్డ్ అనమాట, దిస్ డాష్ బోర్డ్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను అడ్మిన్ అనమాట. సో టెస్టింగ్ టీం వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు, డెవలపర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, సో వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇవ్వకూడదు. మనం యాజ్ అ జాబ్స్ ఇంజనీర్ మనం అన్ని పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళకి రిస్ట్రిక్టెడ్ పర్మిషన్స్ ఇవ్వాలి, రిస్ట్రిక్టెడ్ మాత్రమే ఇవ్వాలి. సో వాళ్ళకి ఎలా అంటే జాబ్స్ మాత్రమే చూడాలి, వాళ్ళు దీన్ని బిల్డ్ చేసే ఆప్షన్ ఇవ్వకూడదు, లేదా వాళ్ళు జాబ్లో కాన్ఫిగర్ చేసే అవకాశం ఇవ్వకూడదు. దే షుడ్ నాట్ ఏబుల్ టు కాన్ఫిగర్ ఎట్ ఆల్. అలాంటివి పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలి. మనం కంట్రోల్ చేయాలి అంటే వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తాం అంటే రోల్స్ క్రియేట్ చేస్తాం. మీకు గుర్తుంటే మనం ఐఏఎం నేర్చుకున్నాం. రైట్, ఐఏఎంలో ఏం చేసాం, యూజర్స్ క్రియేట్ చేసాం. రైట్, యూజర్ క్రియేట్ చేసి యూజర్ గ్రూప్స్ ఉంది, అక్కడ యూజర్ గ్రూప్స్ ఉన్నాయి, అక్కడ యూజర్స్ ఉన్నారు. రైట్, సో ఇలాగే ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడ యూజర్ గ్రూప్స్ ఎందుకు, పర్పస్ ఎందుకు, అసలు అక్కడ పర్మిషన్స్ కదా, వాళ్ళకి రిసోర్సెస్ అన్నీ కూడా ఫుల్ యాక్సెస్ ఇవ్వం, మనం రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇస్తాం. మరి జెంకిన్స్లో కూడా ఎలా అది చేస్తాం అనేది చూడాలి ఇప్పుడు. రైట్, సేమ్ పర్పస్ ఇస్ సేమ్. రైట్,
సో హౌ టు క్రియేట్ యూజర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ క్రియేట్ చేయాలి కదా, యూజర్స్ క్రియేట్ చేయాలి అండ్ మేనేజ్ ద యూజర్ పర్మిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, రైట్? ఇది మనం చూడాలి ఇవాళ. సో ప్రతిదానికి కూడా మనం జెంకిన్స్ జెంకిన్స్కి వెళ్ళాలి, మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళాలి. ఇక్కడే మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మేనేజ్ జెంకిన్స్, క్లిక్ ఆన్ ద మేనేజ్ జెంకిన్స్, రైట్? ఈ టాపిక్ మీకు ఇంకెంత టైం ఉంది, ఇంకా 20 minutes ఉంది కదా. సో ఈ టాపిక్ రేపు మొదలు పెడతానండి, ఇది రేపు చెప్తాను. ఓకే, ఇది రేపు చెప్తాను. మరి ఇవాళ ఈ 20 minutesలో సింపుల్ డిస్కషన్స్ చేద్దాం, కొన్ని సింపుల్ డిస్కషన్స్. ఓకే, గో టు సిస్టమ్ అండి. సిస్టమ్ ఇక్కడ మేనేజ్ క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ వచ్చింది కదా, సిస్టమ్ ఆప్షన్స్ వచ్చాయి, టూల్స్ చూసాం, ఇక్కడ మనము మావెన్ యాడ్ చేసుకున్నాం కదా. సిస్టమ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. కాన్ఫిగర్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ పాత్స్ చూద్దాం, క్లిక్ ఆన్ దిస్. ఇది రేపు చూద్దామండి, ఈ డిస్కషన్ రేపు చూద్దాంలేండి. ఎందుకంటే ఇది ఫ్రెష్గా రేపు స్టార్ట్ చేద్దాం, అది ఇంపార్టెంట్ టాపిక్. సిస్టమ్ చూడండి, హోమ్ డైరెక్టరీ. బై డిఫాల్ట్ జెంకిన్స్ స్టోర్స్ ఆల్ ద ఆఫ్ ఇట్స్ డేటా ఇన్ ద డైరెక్టరీ ఆన్ ద ఫైల్ సిస్టమ్. ఇది హోమ్ డైరెక్టరీ, అవును కదా, ఇందాక అదే కదా చేసాం మనం. చూడండి వేర్ లివ్ ఫోల్డర్లో ఉన్నాం, ఇది దాని హోమ్ డైరెక్టరీ. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ అంటారు. వెరీ కామన్ థింగ్ అండి, ఇది చెప్పినా చెప్పకపోయినా ఇష్యూ లేదు, కానీ చిన్న బేసిక్, ఇది చెప్పకపోతేనే ప్రాబ్లం. ఓకే, చెప్తే విషయం లేదు, కానీ చెప్పకపోతేనే ప్రాబ్లం. కాబట్టి ఇవి బేసిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే మీరు యాన్సిబుల్ ఉంది, యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాన్సిబుల్ పాత్ వేరే ఉంటుంది. యాన్సిబుల్ పాత్ ఎక్కడ ఉంటుంది, అది ఈటీసీ ఫోల్డర్లో ఉంటుంది యాన్సిబుల్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇలా మారుతూ ఉంటాయి లొకేషన్స్. ఓకే, లైబ్రరీ. సో ఇది నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, సిస్టమ్ మెసేజ్. దిస్ మెసేజ్ విల్ బి డిస్ప్లేడ్ అట్ ద టాప్ ఆఫ్ ద జెంకిన్స్ మెయిన్ పేజ్. దిస్ క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ పోస్టింగ్ నోటిఫికేషన్స్ టు యువర్ యూజర్స్. అంటే మీకు యూజర్స్, డెవలపర్స్ లాగిన్ అవుతారు, ఎస్ఐటి వాళ్ళు, అంటే సారీ టెస్టింగ్ టీం వాళ్ళు లాగిన్ అవుతుంటారు, మనం డెవలప్స్ ఇంజనీర్స్ లాగిన్ అవుతుంటాం. సో సపోజ్ మనకి ఇవాళ ఒక జెంకిన్స్ బిల్డ్ ఉంది, బిల్డ్ ఈరోజు 2 o'clock స్టార్ట్ చేస్తాం, కాబట్టి మీరు ఈలోపు మీకు కోడ్ అంతా కూడా పుష్ చేసేయండి గిటబ్లోకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 o'clock నెక్స్ట్ బిల్డ్ ఎట్ 2 o'clock అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనం ఇక్కడ రాయొచ్చు, నెక్స్ట్ బిల్డ్ హ్యాస్ బీన్ షెడ్యూల్డ్ ఎట్ 2 p.m. okay, scheduled today at 2 p.m. something like that. ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం, అందరూ కనబడాలి మెయిన్ పేజ్లో, డాష్ బోర్డ్లో, ఇక్కడ కనబడాలి ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ఇది వాడతామండి. ఓకే, ఇది వాడతాం. అప్లై. ఓకే, సేవ్ అంటాం. సేవ్ అనగానే మీకు చూడండి మీకు ఇక్కడ వచ్చేస్తుంది, నెక్స్ట్ బిల్డ్ హ్యాస్ బీన్ షెడ్యూల్డ్ టుడే ఎట్ 2 p.m. ఓకే, ఇలా మీకు ఒక అలర్ట్ లాగా ఉంటుంది, రైట్? అందుకే వాడతాం అది. ఓకే, గెట్ బ్యాక్ టు మేనేజ్ జెంకిన్స్, గో టు సిస్టమ్స్ అగైన్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా జెంకిన్స్లో మనము మళ్ళీ ఇవన్నీ స్క్రీన్స్ మార్చి ప్రతి దాన్ని చెక్ చేయాలంటే అప్లై చేయాల్సిందే. ఓకే, అందుకని అనమాట. సో ఇది అప్లై చేసేస్తాను, తీసేసాను అది ప్రజెంట్ అయితే. తర్వాత ఎగ్జిక్యూటర్స్ అండి. ఎగ్జిక్యూటర్స్ ఏంటి, ఎగ్జిక్యూటర్స్ అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 2 జాబ్స్ అండి, ప్రజెంట్ ఈ 2 జాబ్స్ ఎట్ ఏ టైం రన్ అవ్వచ్చు. ఇక్కడ ఎట్ ఏ టైం ఇప్పుడు 4 జాబ్స్ ఉన్నాయండి, ఈ 4 కూడా నేను ఎట్ ఏ టైం రన్ చేయగలనా? నో. మీరు 4 చేయాలంటే చేయొచ్చు. ఎలా, ఇక్కడ మీరు వచ్చి 4 అని ఇవ్వాలి. 4 అని ఇస్తే మీకు ఎట్ ఏ టైం 4 రన్ అయిపోతాయి. కానీ ఆ 4 జాబ్స్ రన్ అవ్వాలి అంటే ఈ జాబ్ని మీ మ్యావెన్ బిల్డ్ చేస్తూ ఉంటుంది, దీన్ని కూడా మ్యావెన్ బిల్డ్ చేస్తూ ఉంటుంది. అంటే మ్యావెన్ అనే ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది, అంటే 4 సార్లు మ్యావెన్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు చాలా సిపియు ర్యామ్ కన్జ్యూమ్ అవుతుంది. మరి మీకు ఆ సిస్టంలో అంత కెపాసిటీ ఉందా? ఉంటే మీరు ఎగ్జిక్యూటర్స్ పెంచుకోవచ్చు. ఇక్కడ 4 ఇచ్చారంటే మీకు ఆటోమేటిక్ ఇక్కడ 1 2 3 4 ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అసైన్మెంట్ లాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మార్చి చూడండి ఏమొస్తుంది ఇక్కడ. ఓకే, మీకు ఎగ్జిక్యూటర్స్ అని వస్తాయి. అంటే అసలు ఏంటి ఇదంతా మీకు అర్థమవుతుంది కదా. గిటబ్ నుంచి డేటా వస్తుంది, గిటబ్ నుంచి డేటా వచ్చేసి పుల్ చేసుకుంటుంది జెంకిన్స్, పుల్ చేసుకొని బిల్డ్ చేసేస్తుంది, ఇక్కడ బిల్డ్ చేసేస్తుంది అనమాట. చూద్దాం, అది మనం ఇంకా కొంచెం అండర్స్టాండ్ చేసుకుందాం. లేబుల్స్ అండి, లేబుల్స్ మనం డిస్కస్ చేసాం యాక్చువల్గా. లేబుల్స్ మన డెమో క్లాస్లో లేబుల్స్ గురించి కొంచెంసేపు మాట్లాడాం.
నేను చెప్పాను లేబుల్స్ మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇది మాస్టర్ నోడ్ మాత్రమే. మాస్టర్ నోడ్లో ఇప్పుడు ఏం చేస్తాం అసలు మనము జాబ్స్ క్రియేట్ చేసాం, బిల్డ్ కూడా చేసేస్తున్నాం. కానీ యాక్చువల్గా రియల్ టైంలో మనం మాస్టర్ నోడ్లో బిల్డ్ చేయం. కొన్ని చిన్న కంపెనీస్ చేసేస్తాయి, సరిపోతుంది, వాళ్ళకి ఉన్న కన్వీనియన్స్ సరిపోతుంది. బట్ యాక్చువల్గా అయితే అలా చేయకూడదు. మనం ఏం చేస్తామంటే మనకి సపోజ్ ఇవి 3 డిఫరెంట్ మిషన్స్ అండి. అంటే మిషన్స్ అంటే వర్చువల్ మిషన్స్ అండి, ఫిజికల్ మిషన్స్ కాదు, వర్చువల్ మిషన్స్. ఓకే, మనం ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, అలాంటివి అనమాట. సో ఇలా 3 మిషన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో దీనికి ఒక లేబుల్ ఇస్తాం, దీనికి ఒక లేబుల్ ఇస్తాం, లేబుల్ 1, లేబుల్ 2, లేబుల్ 3 ఇస్తాం. సపోజ్ ఒక జాబ్ లేబుల్ 3 రన్ అవ్వాలి, అప్పుడు చెప్తాం లేబుల్ 3లో రన్ అవ్వాలి అని చెప్తాం. లేబుల్ 3లో అది రన్ అవ్వాలని చెప్తాం. అయితే ఇక్కడ మనకి లేబుల్ అనేది ఇప్పుడు మాస్టర్ నోడ్ వాడుతున్నాం, మనకు స్లేవ్ నోట్స్ లేవు, మాస్టర్ నోడ్ వాడుతున్నాం. మాస్టర్ కూడా లేబుల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, అందుకని ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. అందుకని ఇక్కడ ఆప్షన్ లేబుల్స్ అని ఉంది. అంటే మీ మాస్టర్ నోట్కి లేబుల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. యాక్చువల్గా అయితే మన మాస్టర్ నోట్కి లేబుల్స్ ఇవ్వము. మనము ఎలా చేస్తామంటే అగైన్ గో టు మేనేజ్ జెంకిన్స్, ఓపెన్ న్యూ ట్యాబ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నోట్స్ అని ఉంటుంది, నోట్స్. ఓకే, ఇక్కడే మనము న్యూ నోడ్ యాడ్ చేస్తాం. న్యూ నోడ్ అంటే ఇది 3 నోడ్స్. ఈ 3 నోడ్స్ అంటే ఏం లేదండి, చెప్పాను కదా, సర్వర్ అన్నా, EC2 ఇన్స్టెన్స్ అన్నా, నోడ్ అన్నా అన్నీ ఒకటే. ఓకే, సో అన్నీ ఒకటే, వర్చువల్ మిషన్ అన్నా కూడా ఒకటే. ఓకే, ఇక్కడ నోడ్స్ అంటున్నాం అంతే. సపోజ్ ఈ నోడ్ ఉంది, ఈ నోడ్ని దీనికి ఈ మాస్టర్ నోడ్కి అటాచ్ చేయాలి, వీటిని నేను లింక్ చేయాలి అంటే ఇది కాన్సెప్ట్. ఏంటి కాన్సెప్ట్? ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాపిక్ వచ్చినప్పుడు, మీకు జస్ట్ ఒక గ్లింప్స్ ఇస్తున్నా అంతే. నోడ్స్ క్లిక్ చేస్తాము, న్యూ నోడ్ అంటాము. న్యూ నోడ్ అన్నప్పుడు నోడ్ నేమ్ సంథింగ్ XYZ, యాక్చువల్ XYZ ఇవ్వకూడదు, కరెక్ట్ నేమ్ ఇవ్వాలి. బట్ ఇచ్చేసి క్రియేట్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లేబుల్స్ అని ఉంటుంది, ఇక్కడ కూడా లేబుల్స్ అని ఉంటుంది. అంటే ఇక్కడ కూడా లేబుల్స్ ఉంది, ఇక్కడ కూడా లేబుల్స్ ఉంది. యాక్చువల్గా మనం నోడ్కి లేబుల్స్ ఇస్తాం. ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి చూడండి, ఎగ్జిక్యూటర్స్ ఎన్ని, లేబుల్స్ ఏంటి, ఎగ్జాక్ట్లీ సేమ్. చూడండి లేబుల్స్ ఏంటి, యూసేజ్ ఏంటి, ఎన్ని ఎగ్జిక్యూటర్స్, అంటే ఆ నోడ్లో ఎన్ని జాబ్స్ ఒకేసారి బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇలా బిల్డ్ ఎన్ని చేయొచ్చు ఆ కొత్త నోడ్లో, మీరు ఈ నోడ్లో ఎన్ని చేయొచ్చు, ఆ నోడ్ కెపాసిటీని బట్టి ఉంటుంది, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైజుని బట్టి ఉంటుంది, ఆ ర్యామ్ CPU సైజుని బట్టి ఉంటుంది ఎన్ని చేయొచ్చు అనేది. ఓకే, ఒకవేళ అది మోర్ దెన్ 1 చేస్తే మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు నెంబర్స్ని. ఓకే, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ ద నోడ్స్ కెపాసిటీ. ఓకే, ఆ నోడ్ ఒక రిమోట్, ఇవన్నీ అప్పుడు చూద్దాం, రిమోట్ ఆ టైం డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. సేమ్ అండి, ఇక్కడ మీరు ఇక్కడ ఏమైతే చూస్తున్నామో యూసేజ్ ఇవన్నీ కూడా అక్కడ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్. వీ విల్ డిస్కస్ దిస్ వెన్ వి డిస్కస్ ఆన్ నోడ్, స్పెసిఫికలీ నోడ్ డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. సో లేబుల్స్ ఇది మీ మాస్టర్ నోడ్. యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ as పాసిబుల్. ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచింగ్ దిస్ నోడ్. ఇది తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుందంటే ఇది లెవెల్ 1 ఉంది, దీని పేరు లెవెల్ 2, లెవెల్ 3. నేను నా జాబ్ లెవెల్ 3లో రన్ చేయాలి. లెవెల్ 3 మ్యాచ్ అయితేనే, ఆ లెవెల్ ఉంటేనే, మ్యాచ్ అయితేనే అక్కడే బిల్డ్ అవ్వాలి. లెవెల్ 1లో అవ్వకూడదు, లెవెల్ 2లో, ఈ రెండిట్లోనూ కూడా నా జాబ్ అనేది బిల్డ్ అవ్వకూడదు, ఇందులోనే అవ్వాలి అనుకున్నప్పుడు ఈ కండిషన్ వాడాలి. ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ దిస్ నోడ్, అంతే, అది కండిషన్. ఓకే, అలా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు అంటే యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ as పాసిబుల్. లేబుల్తో పని లేదు, మీరు కావాలనుకుంటే వాడేసుకోండి, ఇది ఖాళీగా ఉంటే వాడేసుకోండి అలా అనమాట. ఓకే, ఖాళీగా ఉంటే వాడేసుకోండి. తర్వాత సో మీకు గిటబ్ నుంచి ఇది గిటబ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది కదా, జెంకిన్స్ గిటబ్ కనెక్ట్ అవుతున్నప్పుడు క్వైట్ పీరియడ్, సో గిటబ్ కనెక్ట్ అవుతుంది ఎవ్రీ 5 సెకండ్స్ ఒకసారి చెక్ చేయాలంటే మనం 5 సెకండ్స్, ఎవ్రీ 5 సెకండ్స్ కనెక్ట్ అవుతుంది, చెక్ చేసుకుంటుంది అనమాట. గిటబ్ కనెక్ట్ అవుతుంది, గిటబ్లో లేటెస్ట్ కోడ్ ఉందా లేదా అనేది అనమాట. ఒకవేళ గిటబ్ రెస్పాన్స్ అవ్వలేదండి, గిటబ్ రెస్పాన్స్ అవ్వట్లేదు, అప్పుడు మళ్ళీ ఎంతసేపటికి రిట్రై చేయొచ్చు. ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే గిటబ్ అండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే గిటబ్ అనమాట. గిటబ్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కోడ్ ఉందా లేదా జెంకిన్స్ ట్రై చేస్తుంది కానీ అది రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ట్రై చేయాలి, రీట్రై చేయాలి. సో ఎంత టైం తర్వాత ట్రై చేయాలి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇన్న సెటప్స్ ఉంటాయి. తర్వాత రైట్, ఇది ఇంపార్టెంట్ చూడండి, రిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ నేమింగ్. ఇప్పుడు ఇది పేరు ఇవ్వచ్చండి, స్ట్రాటజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన డిఫాల్ట్ ఉంది, ప్రెసెంట్ ప్యాటర్న్ కూడా ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాకి చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో బోఫా అని ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ బోఫా అని ఉండాలి ప్రాజెక్ట్కి, బోఫా ఐఫన్, ఆ తర్వాత ఏమన్నా పర్వాలేదు, కానీ స్టార్టింగ్ జాబ్ పేరు మాత్రం బోఫా ఐఫన్తో స్టార్ట్ అవ్వాలి. అప్లై సేవ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి న్యూ జాబ్ అంటాను. న్యూ జాబ్ అనేసి ఇక్కడ నేను ఇందాక పేరు నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసాను. బట్ ఇప్పుడు ఒకవేళ నేను ఫెడెక్స్ అని ఇచ్చాను అనుకోండి, ఫెడెక్స్ ఇస్తే చూడండి ఏమంటుంది, ఫెడెక్స్ డస్ నాట్ మ్యాచ్ ద జాబ్ నేమ్ కన్వెన్షన్ ప్యాటర్న్ బోఫా ఐఫన్
అది స్టార్టింగ్ ఆ పేరు స్టార్ట్ అవ్వాల్సిందే బిగినింగ్ బోఫా ఐఫన్ ఇస్తేనే అది కూల్గా ఉంటుంది, లేకపోతే మీకు ఎర్రర్ ఇచ్చేస్తుంది ఇలా. సో ఐఫన్ దెన్ సంథింగ్, ఓకే, అడ్మిన్ జాబ్ సంథింగ్ సంథింగ్ ఆ తర్వాత ఏ పేరు అని ఇవ్వండి మీ ఇష్టం, బట్ స్టార్టింగ్లో మాత్రం ఇది ఉండాలి. ఎందుకు ఇదన్నీ వాడతామంటే, ఎందుకంటే చాలా ప్రాడక్ట్స్ ఉంటాయి కదండి. చాలా ప్రాడక్ట్స్ ఉన్నప్పుడు మీరు మల్టిపుల్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చినప్పుడు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో స్టార్టింగ్లో బోఫా ఉందనుకోండి, ఓకే ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా, లేదా హెచ్ఎస్బిసి ఉంది హెచ్ఎస్బిసి, అలా ఇవ్వండి, మనం ఎలా అంటే అలా ఇవ్వచ్చు, హెచ్ఎస్బిసి ఉండాలి. సో ఆ విధంగా మనం క్రియేట్ చేస్తాం. అందుకోసం మనం ఆ పేరుని రిస్ట్రిక్ట్ చేస్తాం. అలా రిస్ట్రిక్ట్ చేయాలంటే మాత్రం మీరు సిస్టమ్స్లోకి వెళ్ళాలి, మీకు ఇంటర్వ్యూ అడగవచ్చు, ఓకే అడగవచ్చు, రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి, రిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ నేమింగ్ అనేది మీరు ప్యాటర్న్ ఇవ్వచ్చు. ఓకే, ఇది డిఫాల్ట్ తీసుకుంటున్నాను, ఇది అన్చెక్ చేసేస్తున్నాను. ఓకే, ఇట్స్ ఓకే, అప్లై చేసేస్తున్నాను సో దట్ ఇట్ విల్ టేక్ ద ఎఫెక్ట్. జెంకిన్స్ యూఆర్ఎల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. జెంకిన్స్ యూఆర్ఎల్ ఏం లేదండి, చాలా సింపుల్. ఇదే మీ పబ్లిక్ ఐపీ. మీ పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో ఇది మీ పబ్లిక్ ఐపీ. ఈ పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో అదే ఉంటుంది అక్కడ మీకు ఇక్కడ కూడా చూడండి. ఎండింగ్ విత్ 222 ఓకే 221 చూడండి, 222 ఓకే, సేమ్ ఐపీ, నో చేంజ్ ఎట్ ఆల్, నో చేంజ్ ఎట్ ఆల్. కానీ ఒకవేళ మీరు దీన్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారనుకోండి, మీకు పబ్లిక్ ఐపీ కొత్తది వచ్చేస్తుంది అనమాట. కొత్త పబ్లిక్ ఐపీ వస్తుంది. కొత్తది వచ్చినప్పుడు మీరు మీరు జంకిన్స్లో ఆ పాతదే వాడుతున్నారు అనుకోండి, ఎందుకంటే పబ్లిక్ ఐపీ మారిపోయింది, ఇది మారిపోయింది. మీరు అది ఇక్కడ రీప్లేస్ చేయాలి, కొత్త పబ్లిక్ ఐపీ ఇక్కడ మార్చాలి. మీరు మార్చడం చేయలేదనుకోండి, మీకు వర్క్ అవ్వదు అనమాట. ఓకే, వర్క్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీ జెంకిన్స్ అనేది పబ్లిక్ ఐపీ మీద డిపెండ్ అవుతుంది. లేదు పబ్లిక్ ఐపీ రియల్ టైంలో మాత్రం పబ్లిక్ ఐపీ వాడం మనం ఎలాస్టిక్ ఐపీయే వాడతాం. ఎలాస్టిక్ ఐపీ ఎలా క్రియేట్ చేయాలి మీరు చూశారు. విన్సెంట్ మీరు వంశీ మీరు చూడలేదనుకుంటా, ఒకవేళ చూడకపోతే ఈవినింగ్ డిస్కస్ చేద్దాం ఎలాస్టిక్ ఐపీస్ గురించి. బట్ అదర్వైజ్ మనం మోస్ట్లీ ఎలాస్టిక్ ఐపీసే వాడతాం, పబ్లిక్ ఐపీ డిపెండ్ అవ్వం. అప్పుడు ఇష్యూ లేదు, ఎలాస్టిక్ ఐపీ అయితే మారదు కాబట్టి మీకు ఇష్యూ లేదనమాట. సో ఇది సిస్టమ్ అడ్మిన్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఇది కాకుండా మెయిన్గా ఏంటంటే మీరు చూడాల్సింది గిటబ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. గిటబ్ ఇక్కడికి వచ్చేద్దాం, టైం ఉంటే ఇది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. బట్ అదర్వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో మీకు మెయిల్స్ వస్తాయండి. మెయిల్స్ ఎలా వస్తాయి? మెయిల్స్ సబ్జెక్ట్ ఇలా ఉంటుంది, ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, అని అన్నారు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాజెక్ట్ నేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ ప్యారమ్ జాబ్ అనుకోండి. మీరు ఇది సబ్జెక్ట్, ఇది మీకు ఒక మెయిల్ వస్తుంది. సపోజ్ ఇది రేపు డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ నేమ్ అంటే ఏం చేస్తుందంటే మనకి మెయిల్ రావాలి, సక్సెస్ అయింది, బిల్డ్ సక్సెస్ అయింది. అప్పుడు ఈ పేరుతో మనకి ఇలా వస్తుంది, బిల్డ్ జాబ్. ఓకే, తర్వాత ఐఫన్ బిల్డ్ అని ఉంది కదా, బిల్డ్ ఇది కూడా సేమ్ అండి, ఇదంతా కూడా సేమ్ టు సేమ్ వస్తుంది. తర్వాత బిల్డ్ నంబర్. సో చూడండి ఇక్కడ బిల్డ్ నెంబర్ ఏంటండి 2. ఓకే, మీరు ఎన్నిసార్లు బిల్డ్ చేస్తే అన్నిసార్లు బిల్డ్ మారిపోతుంది. చూడండి, మళ్ళీ నేను బిల్డ్ చేశాను దీన్ని, నేను బిల్డ్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్, చూడండి బిల్డ్ 3 స్టార్ట్ అయింది. ఓకే, మీరు మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్తే కొద్దిసేపట్లో బిల్డ్ 3 మారిపోతుంది. చూద్దాం. రిఫ్రెష్ చేయండి ఒకసారి. సో బిల్డ్ 3. సో ఈ బిల్డ్ నెంబర్ అనేది ఇక్కడ 3 అని వస్తుంది, 3 ఐఫన్. ఓకే, బిల్డ్ స్టేటస్ అండి. బిల్డ్ స్టేటస్ అంటే ఏమొస్తుందంటే మీకు ఇక్కడ ఈ టిక్ మార్క్ చూడండి, మౌస్ ఓవర్ చేయండి, సక్సెస్. ఓకే, ఆ వాల్యూ పిక్ అవుతుంది, సక్సెస్. మీకు మీకు మెయిల్లో సబ్జెక్ట్లో ఇలా వస్తుంది, బిల్డ్ ప్యారమ్ జాబ్ బిల్డ్ #3 సక్సెస్ అని వస్తుంది. అంటే బిల్డ్ నెంబర్తో పాటు వస్తుంది. ఓకే, అది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు ఫెయిల్యూర్ అని వస్తుంది. ఓకే, ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ అని వస్తుంది, రైట్. సో ఇక్కడ అదొకటి. అండ్ సబ్జెక్ట్ ఇది కంటెంట్లో మీకు ఏమొస్తుంది, అది సబ్జెక్ట్ అది కంటెంట్ ఇలా వస్తుంది. కానీ మీకు చూసారు కదా, సేమ్ టు సేమ్ కంటెంట్లో కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే చెక్ కన్సోల్ అవుట్పుట్ ఎట్ బిల్డ్ యూఆర్ఎల్, ఇక్కడ మీకు లింక్ వస్తుంది. ఏ లింక్ వస్తుందండి మనకి? ఏ లింక్ వస్తుందంటే ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ చూస్తున్నారా, ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఏ లింక్ వస్తుంది మనకి? అది ఈ లింక్ వచ్చేసింది. అంటే ఈ లింక్ మీకు డైరెక్ట్గా రాదు, కానీ మీకు అక్కడ
బిల్డ్ యూఆర్ఎల్లో మీకు ఒక చిన్న లింక్ కన్సోల్ అవుట్పుట్ లాగా ఒక లింక్ వచ్చేస్తుంది. అది క్లిక్ చేయగానే ఇలా క్లిక్ చేయగానే మీరు ఇక్కడికి వచ్చేస్తారు, కన్సోల్ అవుట్పుట్కి వచ్చేస్తారు. ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకోండి, ఎందుకు ఫెయిల్ అయింది డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఎందుకు ఫెయిల్ అయింది అని ఇక్కడ కనబడతా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు డెవలపర్స్ అనేవాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. లేదా మనం కూడా చేసుకోవచ్చు. అంటే మనం కోడ్ చేయగానే వాళ్ళకి చెప్తాం సంథింగ్ ఈజ్ మిస్సింగ్, నేను గాన్ త్రూ ఇట్, ఐ ఫౌండ్ దిస్ ఇష్యూ అని చెప్తాం. ఎందుకంటే డెవలపర్స్ ఏంటంటే మెయిల్స్ వస్తే చెక్ చేసుకోరు. సో ఓసారి మనమే పింగ్ చేస్తాం, ఓకే, వాళ్ళు మనం అడుగుతారు. సో ఇంటర్నల్గా పింగ్స్ మనం మనకి చాట్ చేసుకుంటాం కాబట్టి దాని ద్వారా మనం ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటాం. రైట్, అదొకటి. తర్వాత మనకి లిస్ట్ అనమాట. ఇది లిస్ట్ డిఫాల్ట్ రెసిపియంట్స్ ఎవరు, రిప్లై టు లిస్ట్. సో ఇది గ్రూప్ ఈమెయిల్ ఐడి ఇస్తామండి. గ్రూప్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో గ్రూప్ ఒక సింగిల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. దాంట్లో మొత్తం టీం అంతా ఉంటారు, ఒక 50-60 మెంబర్స్ అందరు ఇక్కడే ఉంటారు, అందరు డీటెయిల్స్ ఉంటాయి. సో గ్రూప్ ఈమెయిల్ ఐడి, బల్క్ ఈమెయిల్ ఐడి చూడండి, బల్క్ ఈమెయిల్ ఐడి అందరికి మెయిల్స్ వచ్చేస్తాయి. రైట్. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే నాకు గుర్తుంటుంది, ఇది మనము గిటబ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే డెవలపర్స్ కోడ్ చేస్తారు కదా, వాళ్ళు కోడ్ రాస్తున్నారు, వాళ్ళు కోడ్ పుష్ చేస్తారు. పుష్ చేయగానే వెంటనే గిటబ్ ట్రిగ్గర్ చేయాలి అంటే మీరు ఈ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ గిట్ సర్వర్, నాట్ గిట్ సర్వర్ అండి, గెట్ బ్యాక్, క్లోజ్ దిస్, క్రాస్ బటన్, అడ్వాన్స్లోకి వెళ్ళండి, ఓవర్ హెడ్ హుక్ యూఆర్ఎల్, దీన్ని వెబ్ హుక్స్ అంటామండి. వెబ్ హుక్స్ అనేది అంటాం. ఇక్కడ వెబ్ హుక్స్ అంటే ఏంటంటే అది రేపు చూద్దాం, మరి టైం ఉంటే చూద్దాం. దీంట్లో మీకు ఈ ప్రాజెక్ట్లో సెట్టింగ్స్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ వెబ్ హుక్స్ అని ఉంటుందండి. ఈ హుక్స్ వాడతాం, ఓకే, ఇక్కడ వెబ్ హుక్స్ వాడతాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది రేపే డిస్కస్ చేద్దాం. రైట్, వెబ్ బుక్స్ అనేది కాన్సెప్ట్ ఇంపార్టెంట్, రియల్ టైంలో వాడుతూ ఉంటాం. ఈ వెబ్ బుక్స్ వాడాలి, దీనికి ఇంకొన్ని సెటప్స్ కూడా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు బిల్డ్ జాబ్ కాన్ఫిగరేషన్ వెళ్ళండి. ఈ కాన్ఫిగరేషన్లో కొన్ని ఎనేబుల్ చేయాలి మనం వెబ్ బుక్ పని చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ గిటబ్ హుక్ ట్రిగ్గర్, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు వెబ్ బుక్ అనేది వర్క్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, నేను డెవలపర్ ఇక్కడ కోడ్ చేంజ్ చేసేసాడు. కోడ్ చేంజ్ చేసిన తర్వాత వెంటనే అవుట్పుట్ ఆయన చేసిన చేంజ్ కనబడాలి, స్క్రీన్లో కనబడాలి. అంటే ఆ పేజ్ అనేది, వెబ్ పేజ్ అనేది సర్వ్ చేయాలి కదా, బ్రౌజర్లో సర్వ్ చేయాలి, అప్పుడే ఆయన కనబడుతుంది అవుట్పుట్. సర్వ్ ఎవరు చేస్తారండి? వెబ్ సర్వర్. మరి ఇక్కడ వెబ్ సర్వర్ వాడామా మనం? వాడలేదు ఇంకా. టామ్క్యాట్ వాడాలి. సో టామ్క్యాట్ రోజు ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో ఆ రోజే వెబ్ కూడా చేద్దాం, అప్పుడు మీకు దాన్ని ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. ఆ రోజు చూద్దాం. సో ఆ రోజు డిస్కషన్ వచ్చినప్పుడు ఈ టాపిక్ ఇక్కడికి మళ్ళీ వద్దాం, ఇవాళకి ఇక్కడ ఆపేస్తానండి. ఇంతవరకు చెప్పినవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. గెట్ ఫెమిలరైజ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, టుమారో విల్ కమ్ విత్ ఎ న్యూ టాపిక్ దట్ ఈస్ అబౌట్ మేనేజింగ్ ద జెంకిన్స్. ఓకే, విల్ డిస్కస్ ఇట్ టుమారో. ఓకే, ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ఐ లీవ్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఏం క్వశ్చన్స్ లేవా అండి? అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? శ్వేత గారు, జై, వంశీ, అర్థమవుతుందా మీకు? అందరికి అర్థమవుతుందా? ఓకే, డోంట్ హెజిటేట్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా హెజిటేట్ అవ్వకండి, అడగండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. విల్ మీట్ టుమారో అట్ సేమ్ టైం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.